హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఎలా చేసుకున్నారు మీరు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇది ద వెరీ రా అండ్ రియల్ ఉగాది సెలబ్రేషన్స్ అన్నమాట. మీరు రీల్లో చూసింది షార్ట్స్లో చూసింది ఒక రీల్ అయితే ఈరోజు ఈ వీడియోలో ద రా ఉగాది, ద రియల్ ఉగాది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తానమాట. అండ్ అందరూ మీ జాతకాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాశి ఫలాలు అందరూ చెక్ చేసుకున్నారా? మేమైతే ఖచ్చితంగా చెక్ చేసుకుంటాము. అండ్ ఇట్స్ మార్నింగ్ అరౌండ్ 6 o'clock. ఏంటో కొన్నిసార్లు చాలా ఈ వర్క్ అంతా మొనోటోనస్గా అనిపిస్తుంది నాకు. అది పండగ అయినా, బర్త్డే అయినా, ఇంట్లో ఇంకేదన్నా గ్యాదరింగ్ అయినా, సెలబ్రేషన్స్ అయినా కొన్ని రెగ్యులర్గా చేసే పనులు చేయాల్సిందే. అండ్ ఆ రెగ్యులర్ రిచువల్ డే అలా స్టార్ట్ అవ్వకపోతే మార్నింగ్ ఏదోలా ఉంటుంది కదా. ఎంతమంది ఆడవాళ్ళు దీనికి రిలేట్ అవుతారు? అండ్ యూ గైస్ నో, మీ అందరికీ నా వీడియోస్లో నేను మోస్ట్లీ అంటే రానెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. రానెస్ ఇన్ ద సెన్స్ ద యాక్టివిటీస్ దట్ ఐ డూ ఇన్ ఏ డే and the dress sense that I follow in a day or the way I cook is everything యూజువల్లీ ఆఫ్ కెమెరా ఆర్ ఆన్ కెమెరా నేను చేసేవే అనమాట. సో వీడియో తీస్తున్నానని ఒకలాగా, వీడియో తీయట్లేదని ఒకలాగా ఐ నెవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అలానే ఈరోజు కూడా. సో మార్నింగ్ లేవగానే మనము ఏ పండగ అయినా పబ్బమైనా సరే ఈ పనులు చేయాల్సిందే. అండ్ యు ఆర్ లక్కీ ఇఫ్ యూ హ్యావ్ ఎ మెయిడ్, ఎస్పెషల్లీ ద ఉమెన్. ఎవరి మెయిడ్స్ అయితే పండగ రోజు సెలవులు తీసుకోవడంలో వాళ్ళు ఇంకా లక్కీ అసలు కదా. కాసేపు రిలాక్స్ అవ్వండి అమ్మ పని చేసుకునే వరకు. రేపు ఊగు చూడు, కబుటర్స్ వస్తున్నాయా, అక్కడ చిన్ని బాబు ఉన్నాడా, ఎవరున్నారు అన్నీ చూడు. ఓకేనా? తల్లి and all done with the daily activities like cleaning and mopping. And I'm also going to change the cushion covers anamata to bring some festive vibe to the house. So na దగ్గర ఒకటే సెట్ ఆఫ్ ఫెస్టివ్ టైంలో వేసే కుషన్ కవర్స్ ఉన్నాయి, పిచ్వాయి పెయింటింగ్వి. సో అవే వేస్తున్నాను. ఐ థింక్ ఐ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ గుడ్ ఫెస్టివ్ కుషన్ కవర్స్. అండ్ అమ్మో సమ్మర్స్ ఆర్ రియలీ హిట్టింగ్ వెరీ హార్డ్ కదా.
కొంచెం పని చేస్తే చాలు నేను ఒక బాటిల్ నీళ్ళు తాగేస్తున్నాను అనమాట. సో ఇట్స్ రియలీ బీయింగ్ వెరీ టఫ్. సో నాకు ఏదైనా పండక్కి అది సంక్రాంతి అనే కాదు, రంగులు ముగ్గులు వేయడానికి మాకున్న ఈ చిన్న కారిడోర్లో నాకు చిన్న చిన్న ముగ్గులు కలర్ఫుల్గా వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. కొన్నిసార్లు ఫ్రైడేస్ ట్యూస్డేస్ కూడా వేస్తూ ఉంటాను. సో పండగలు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాను. అండ్ నాకు చుక్కల ముగ్గులు అవి అస్సలు రాదు. అసలు నేను చుక్కలు పెట్టలేను కూడా, టు బి వెరీ ఫ్రాంక్. ఎన్నిసార్లు ట్రై చేసినా ఐ కాంట్ పుట్ దెమ్ ఇన్ ఏ లైన్ ఆర్ మేక్ అ డిజైన్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఏదో ఒక పువ్వు, ఒక ఆకు ఇలా మేనేజ్ చేసేస్తూ ఉంటాను అనమాట. అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఆ కళే వేరు కదా. నన్ను చూసి మా అమ్మాయి కూడా నేను కలర్ ముగ్గు వేస్తానమ్మా వేస్తారమ్మా అని సతాయించింది. సో ఐ గేవ్ హర్ ద 2 కలర్స్ అండ్ దట్ పర్టికులర్ ప్లేస్. కలర్ కలర్ వేసావు, రెయిన్బో కలర్స్, పింక్, ఇంకా బ్లూ, ఎస్, గ్రీన్ గ్రీన్ గ్రీన్. సూపర్ ఉంది నాన్న, సూపర్. So all done. It took around 1 hour for me to complete all the household things anamata. So it's almost 7 o'clock now. I took a good shower and start preparing for puja. So ee roju attama leru kabatti cooking kuda nene cheyalannamata, and prep anta kuda nene cheskovali. Cooking ante nenu peddaga naivedyalu em cheyatledu, pulihora and సేమియా పాయసం చేశాను. ఈజీ అండ్ క్విక్గా, అంటే నాకు ట్రెడిషనల్ వంటలు పెద్దగా రావు, వచ్చిన వాటిలో నేను ఇలా చేశాను అనమాట. అండ్ మాకు గోల్డెన్ టెంపుల్ చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక గల్లీ డిస్టెన్స్లో ఉంటుంది. ఏ మంత్రాలైనా చక్కగా ఇంట్లో వరకు వినిపిస్తూ ఉంటాయి. అండ్ సిన్స్ మెనీ ఆఫ్ యూ హ్యాస్ అడ్వైస్డ్, హ్యాస్ అండ్ వెల్ విషర్స్ అనమాట, గుమ్మానికి పసుపు కుంకుమ స్నానం చేసిన తర్వాతనే పెట్టాలి అని చెప్పి. యాక్చువల్గా నా చైల్డ్హుడ్ నుంచి నేను ఎప్పుడూ అది ఫాలో అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈవెన్ మై మామ్, ఈవెన్ ఇప్పుడు అత్తమ్మ కూడా అది ఫాలో అవ్వరు, స్నానం చేసిన తర్వాతనే పెట్టాలి అని చెప్పి. బట్ ఎస్, మీలో చాలామంది చెప్తున్నారు కాబట్టి అందులో తప్పేముంది అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్ అనమాట. అండ్ ఐ ఆల్సో యాడెడ్ ఉర్లీ, గుమ్మానికి ఇంకొంచెం అందం తీసుకురావడానికి.
నానా పచ్చిగా ఉంది, పచ్చి పండ్లు అవి. సోఫా మీద పెట్టుకుని ఆడుకోకన్నయ్యా. అండ్ ఆల్ ఆఫ్ సడన్ నేను డోర్ మీద చాలా డస్ట్ అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. ఇల్లంతా ఇంత అందంగా పెట్టుకుని మెయిన్ డోర్ మీద ఇంత దుమ్ము ఉండడం ఐ కుడెంట్ రెసిస్ట్. సో ఐ డిసైడెడ్ టు వైప్ డౌన్ వెరీ క్విక్లీ. కబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత డ్రా ఉంటుంది ఇటు సైడ్, ఆ డ్రాలో ఉంటుంది. అండ్ మోహన్ హెల్ప్ మీ. నేనేం బిలీవ్ చేస్తానంటే ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే థింగ్స్ అనేవి ఈజీగా క్విక్గా అయిపోతాయి. సో సిన్స్ అత్తమ్మ లేరు కాబట్టి మోహన్ హెల్ప్ మీ విత్ తోరణాలు కట్టడం కానీ, పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేయడం కానీ, లైక్ మామిడికాయలు కట్ చేయడం, పువ్వులు దేవుడికి పెట్టడం, ఇలాంటివన్నీ చేశాడనమాట. ఐ ఫీల్ సో గ్లాడ్. అండ్ మీన్ వైల్ లిక్షిత ఈజ్ సో హంగ్రీ అండ్ షీ వాంటెడ్ ఓన్లీ ఏబీసీ దోశ. And I'm not going to show you the recipes in detail today because బేసిక్ పులిహోర అండ్ పాయసం చేయడం అందరికీ వచ్చని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇట్ వుడ్ బి రియలీ సిలీ ఇఫ్ ఐ షో యూ ద రెసిపీస్. ఓకే. అండ్ ఈ నీళ్ళ చెంబు వచ్చేసి మేము తలుపు వెనకాల అంటే ఈశాన్య మూల పెడతామన్నమాట. ఒక చిన్న ఈశ్వరుడి ఫోటో అండ్ ఇలా పెట్టాలి అని చెప్పి అత్తమ్మ చెప్తారు. ఐ రియలీ డోంట్ నో ద రీజన్, ఎందుకని నేను ఎప్పుడు డీటెయిల్గా అడగలేదు. ఇఫ్ సమ్ వన్ వాంట్స్ టు నో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను అత్తమ్మని అడిగి డీటెయిల్గా ఎందుకు పెడతారని చెప్పి చెప్తాను. అండ్ యా, మా ఇంట్లో యూజువల్గా వెండి సామాన్లు స్పెషల్గా దేవుడివి వాడితే సంవత్సరంలో 2-3 సార్లు వాడతాం అంతే. ఒక సంక్రాంతికి, వరలక్ష్మి వ్రతానికి, ఉగాదికి. సో అప్పుడు మటుకే తీసి వాటిని క్లీన్ చేసి దేవుడి ముందు యూజ్ చేస్తాం అన్నమాట. బట్ యాక్చువల్గా నాకు కొనడం చాలా ఇష్టం. రకరకాల పూజ ఐటమ్స్ ఇలా స్పెషల్గా సిల్వర్లో కొనడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అలా నేను కలెక్ట్ చేసిన కలెక్షన్ ఇదంతా. ఒక్క అరటిపండు ఆపేద్దాం. అండ్ మోహన్ ఈ దేవుడి పటాలన్నిటికీ పూలు పెట్టడంతో హెల్ప్ చేశాడనమాట. బికాస్ దే ఆర్ రియలీ హార్డ్ టు రీచ్.
అండ్ మేము 9 రకాల ఐటమ్స్ వేసి ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. సో మేము పచ్చడి తింటామన్నమాట, తాగము. ఇక్కడ మన తెలంగాణలో ఏంటంటే పచ్చడి తాగుతారు పెద్ద కుండలో చేసుకొని. బట్ అత్తమ్మ కల్చర్ అంతా ఆంధ్ర కాబట్టి మేము ఆంధ్ర సైడే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ద టెంపుల్ వాస్ టూ రష్. సో దర్శనం చేసేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ అ క్విక్ లంచ్ ఫర్ అస్. సో ఫర్ ద లంచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చికెన్. ఎస్, వండర్ అవ్వకండి, ఉగాది రోజు కూడా నాన్ వెజ్ తింటారా అని చెప్పి. సో దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ హ్యావింగ్ నాన్ వెజ్ స్పెషల్లీ ఆన్ ఉగాది అనమాట. సో నేను పెళ్లి కాకముందు యాక్చువల్గా మా ఇంట్లో తినేవాళ్ళం కాదు ఉగాది రోజు. బట్ పోస్ట్ మ్యారేజ్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు ఒక దేవతని నమ్ముతారు, దారాలమ్మ తల్లి అని చెప్పి. ఇది ఆంధ్రాలో రాజమండ్రి దాటి తుని దాటి ఒక పెద్ద కొండ ప్రాంతంలో ఈ దేవత ఉంటారనమాట. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న కల్చర్ ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళకి, సో ఆ కొండ మీద గుడికి వెళ్ళి ఆ దేవతకి మేక కానీ లైక్ కోడి కానీ సమర్పించుకొని అక్కడే వండుకుని ఆ 3 days ఒక సంబరంలాగా చేసుకునేవాళ్ళంట ఉగాది రాగానే. సో అలా ఆ కల్చర్ త్రూ వాళ్ళకి అలవాటైంది. నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఇది చెప్తే చాలా వియర్డ్గా అనిపించింది అనమాట. లైక్ మేము అంతకుముందు తినేవాళ్ళం కాదు కదా, ఇదేం కల్చరో ఏమో అనుకునేదాన్ని. బట్ పోస్ట్ ఐ రియలైజ్డ్ ఎస్, మనకి ఎన్నో రకరకాల కల్చర్స్ ఉన్నాయి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో వాట్స్ రాంగ్ ఇన్ దిస్ అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని చెప్పి. సో యా, దట్స్ ద స్టోరీ అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ పీపుల్ గోయింగ్ టు కమెంట్ నెగిటివ్లీ ఆన్ దిస్. సిన్స్ వీ హ్యావ్ గాట్ సో మెనీ కల్చర్స్, ఇట్స్ ఓకే టు ఫాలో వాట్ ఎవర్ ద కల్చర్స్ we are having from the childhood అని నాకు అనిపిస్తుంది. And the chicken curry which I made is similar to the mutton curry which I shared already. మీరు నా బ్లాగ్స్లో చూసుంటే అత్తమ్మ మటన్ కర్రీ రెసిపీ అని చెప్పి ఒకటి పెట్టాను కదా, సేమ్ టు సేమ్ అలానే చికెన్ కూడా చేశాను అనమాట, సిన్స్ ఇట్ ఈస్ నాట్ మ్యారినేటెడ్. న్యూ ఇయర్కి ఎట్లనో ఇవ్వలేదు, తెలుగు న్యూ ఇయర్ కన్నా గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతున్నా. ఏ అరే ఇంట్లో ఎవరు వేసుకుంటాడే? ఎందుకు వేసుకున్నానా? అన్ని సగం సగం చేస్తాం. ఇదిగో తెచ్చిన గంట ఎట్లుండాలా, పూస కింద ఉండాలి బియ్యం. ఇట్లా ఆడ బాస్మతి ఆడలు ఇట్లా ఎనగానే ఇట్లా వెళ్ళొచ్చుడాను అట్లా ఉండాలి, మెత్తగా అవ్వాలి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు
అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.